హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. ఈరోజు వీడియోలోని 2 నెలల పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోని 2 కప్పుల వరకు వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇది ఒక 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. సేమ్ క్వాంటిటీలోనే అల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను పైన పొట్టు తీయకుండానే యూజ్ చేస్తానండి. మీకు కావాలి అనుకుంటే పొట్టు తీసేసుకోవచ్చు. ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోని కొద్దిగా వాటర్‌ని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదండి. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడాని ఒక బాక్స్‌లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటే 2 నెలల పాటు మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమి టేస్ట్ అన్నది చేంజ్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బాగుంటుంది.